మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీగా మీకు చేసే సహాయం రొట్టింపులో 3 రెట్లు అవునా కాదా? అదే మారిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి ఏమ్మా 5 రూపాయలకే భోజనం పెడుతున్నావా లేదా? అలాంటి క్యాంటీన్ని మూసేశాడా లేదా? ఇది విధ్వంసం అవునా కాదా? పేదవాడికి అన్నం పెడితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నం పెట్టడం మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి విధ్వంసానికి పలువడి మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంటలు పండినా పండకపోయినా లాభం వచ్చినా రాకున్నా తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడం. నిద్రలేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్రపడదు. అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ ఒక్క రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. భుజాన నాగలబెట్టుకొని అందరికీ అన్నం పెట్టాలని ఏ మాత్రం విశ్రమించకుండా పనిచేశారు. ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు. ఇది మీ గొప్పతనం. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ పథకం ద్వారా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు. కేంద్రం వాటా 832 కోట్లు. రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం.